వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టీడీపీ ఆధ్వర్యంలో సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప మానవతావాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారి హక్కుల కోసం పోరాడిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వల్లూరి రమేష్ నాయుడు, టీడీపీ బీసీసీఎల్ మండల అధ్యక్షులు యనమల కృష్ణయ్య, జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఈరోజు జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన పూర్తి యువతకు పూర్తిగా ఉన్నారు. మహిళలకు విద్య కోసం స్కూళ్లు కట్టించి మహిళలను కూడా విద్యావంతులు చేయాలనే ఆశయంతో ఎంతో కృషి చేశారు. పూలే గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేసిన వ్యక్తి. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని యువత ఆయన పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండల కేంద్రంలో జయంతి ఉత్సవాలని నిర్వహించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పుకోవాలంటే అనేక సంఘటనలు, అనేక సందర్భాలు ఉన్నాయి. ఆయన మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి. ఆయన అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. అణగారిన వర్గాలని వెలుగులోకి తీసుకొచ్చేదానికోసం అతను ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ సంబంధించినటువంటి వర్గాల కోసం ఎంతో పనిచేయడం జరిగింది. ఆయన మహిళలకు కూడా విద్యా బోధనలు అవసరం అని చెప్పి ఆ రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వితంతువులకు కూడా అతను రక్షణ కల్పించడం జరిగింది. ఈ అంటరానితనం యొక్క నిర్మూలన కార్యక్రమాలని ప్రజల్లోకి చైతన్యం తీసుకుని వచ్చి విప్లవాత్మకంగా ఈ అంటరానితనాన్ని నిర్మూలించడంలో కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇప్పటి యువత ఆనాటి జ్యోతిరావు పూలే యొక్క సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని అన్ని విధాలా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా.